ఈరోజు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అనగానే, ఆయన డిశ్చార్జ్ అయితే అయ్యాడు. అసలు ఆ మెగా ఫ్యామిలీ ఎక్కడ? ఆస్పత్రికి అసలు రాలేదేంటి? తర్వాత ఆస్పత్రిలో ఆయన యొక్క ట్రీట్మెంట్ ఖర్చులు ఎంతయినాయి? ఎవరు భరించారు? ఏంటి అని క్రాస్ చెక్ చేస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. పవన్ కళ్యాణ్ లాంటి మనిషి బహుశా అరుదు. ఈ భూమి మీద ఉండడు అని చెప్పబోయాను. అది అతిశయోక్తి అనిపించింది. ఉంటారు కొంతమంది. బట్ రాజకీయాల్లో అరుదు. నాకు తెలిసి మీరు గనక పవన్ కళ్యాణ్ లాగా ఈరోజు ఎవరైతే ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ రిమైనింగ్ మరికొన్ని విషయాల్లో ఆయన వ్యవహరించిన విధానం చూసి ఇలా ఎవరైనా కనుక ఉన్నారని మీరు కనుక చూపితే నా తెలిసి జనసేన వాళ్ళు మీకు లైఫ్ సెటిల్మెంట్ ఇస్తారు. అంటే ద బెస్ట్ రివార్డ్ మీకు ఇస్తారు. ముందుగా మెగా ఫ్యామిలీ ఈయనని దూరం పెట్టిందా, లేక ఈయన వాళ్ళని దూరం పెట్టాడా అని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు. నిజం ఎంత మాట్లాడుకుందాం. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ ఉన్నది ఎక్కడ? ముంబైలో కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రాబ్లం ఏంటి? రొటేటర్ కఫ్ సర్జరీ. అండ్ ఆయనతో పాటు ఆయన సతీమణి అన్న లెజ్నామా ఉన్నారు. అండ్ డిప్యూటీ సీఎం కాబట్టి సెక్యూరిటీ అంతా ఉంటుంది. అండ్ కోకిలబెన్ ధీరుభాయ్ ఆసుపత్రి ముంబైలో ఉన్నప్పుడు హై అండ్ కార్పొరేట్ ఆసుపత్రి, అది ఫుల్ సెక్యూరిటీ టైట్. తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనను కలవటానికి ఖచ్చితంగా సీఎం ముఖ్యమంత్రి వెళ్తారా? వెళ్ళారు. అండ్ జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ మరి కొంతమంది ఉన్నారా అంటారు, అక్కడే ఉన్నారు. అండ్ అన్నింటికి మించి ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఏపీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖచ్చితంగా వెళ్ళి కలుస్తారు, అక్కడే కాబట్టి ఉండేది. ఆయన కూడా ఎన్డీఏలో కాబట్టి బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి వెళ్ళారు, కలిశారు, చూశారు. ఈ మొత్తం వ్యవహారంలో మెగా ఫ్యామిలీ వెళ్ళి పరామర్శించలేదు కాబట్టి వాళ్ళ మధ్య దూరం ఉంది అని అనుకోవడం అంటే పొరపాటు. ఎందుకు ఈ మాట అంటానంటే, చిరంజీవి గారు షూటింగ్లో బిజీగా ఉన్నారు. నాగబాబు జనసేన నాయకుడు. అండ్ ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్ వెళ్ళింది ఎక్కడికి? ఆసుపత్రికి. ఏం జరుగుతుంది? సర్జరీ జరుగుతుంది. అండ్ డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక వెళ్ళి కలవచ్చు. సో చిరంజీవి గారైనా మన చిరంజీవి షూటింగ్లో బిజీగా ఉన్నా, నాగబాబు ఫ్యామిలీ విషయాలను పార్టీ విషయాల్లో బిజీగా ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నప్పుడు మళ్ళీ మన వెళ్ళి డిస్టర్బ్ చేయటం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు చిరంజీవి వెళ్ళినా, మెగా ఫ్యామిలీ రెండు వస్తున్నా, ఆసుపత్రి ఫ్యాన్స్ హడావిడ, సెక్యూరిటీ మళ్ళీ ఇబ్బంది, ఇన్ని ఉంటాయి. సో వెళ్ళకుండా ఉందాం, ప్రశాంతంగా డిశ్చార్జ్ అయ్యి వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం. కమింగ్ టు రామ్ చరణ్ అని అంతే కదా, బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే సొంత అన్న లెక్క. సో ఆసుపత్రికి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్తున్నాడంటే ఆసుపత్రి చుట్టుపక్కల మొత్తం కూడా ఏమంటారు, హడావుడు ఉండిద్ది కదండి. రామ్ చరణ్ అన్నప్పుడు ఒక రకం ఇప్పుడు గ్లోబల్ స్టార్ అన్నట్టే. అండ్ ఆయన హిందీలో కూడా బాగానే గుర్తుపడతారు. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ ఫ్యాన్స్ మొత్తం హడావుడి చేస్తే ఇబ్బంది కదా మిగతా వాళ్ళకి. అందుకని వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళడం. సెలబ్రిటీలు ఆసుపత్రికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క అటెన్షన్ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి కొంచెం గుంపులు హడావుడైనా కానీ ఇబ్బంది. అండ్ ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఏదన్నా ట్రీట్మెంట్ పర్పస్ ఫ్యామిలీ వాళ్ళు కావాలి అంటే, బ్లడ్ కావాలన్నా ఇంకేదైనా ఆర్గన్స్ రిలేటెడ్ హెల్ప్ కావాలి సంథింగ్ అంటే, అప్పుడు వీళ్ళు లేకపోతే మనం అనాలి. కేవలం అక్కడ పరిసరాలకు ఇబ్బంది కలిగింది కాబట్టి వీళ్ళు వెళ్ళలేదు. డిశ్చార్జ్ మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మేబీ ఈ వీడియో పెట్టే సమయానికి నేను డిశ్చార్జ్ హైదరాబాద్ రావచ్చు. ఆ సమయానికి చిరంజీవి, నాగబాబు, మన రిమైనింగ్ వాళ్ళు రామ్ చరణ్ వీళ్ళు కలవచ్చు కూడా, లేదా ఆ తర్వాతనే కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో పుకార్లో నమ్మొద్దు. మెగా ఫ్యామిలీ ఆల్వేస్ కలిసే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ సర్జరీ ఖచ్చితంగా లక్షల్లో అయ్యి ఉండొచ్చు, నో డౌట్. రొటేటర్ కఫ్ సర్జరీ అరౌండ్ 3.5 hours చేస్తున్నారు కోకిలబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి. మొత్తం విఐపి రూమ్ ఇచ్చినట్టున్నారు. ట్రీట్మెంటు మొత్తం ఖర్చులు అకామిడేషన్ అన్నీ కలగలిపి అయ్యి ఉండొచ్చు. నేను అనుకోవటం 50 లక్షల పైన అయిందని అనుకుంటున్నాను. సరే, అంత డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ రెడీ. ఎందుకు? ఆయన డిప్యూటీ సీఎం రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన ట్రీట్మెంట్ ఖర్చులు అయినప్పుడు ప్రభుత్వమే పట్టింది. మీరు బాగా క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైనా కానీ వాళ్ళు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు అంటే వారికి సరైన వసతి లేదు అంటే ప్రభుత్వమే వసతి కల్పించింది. వారికి హెల్త్ పడదంటే ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరించింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వద్దు. ఇప్పుడు రొటేటర్ కఫ్ సర్జరీ అనేది ఏదైతుందో నా సొంతం, అది నా వ్యక్తిగత విషయం. నా వ్యక్తిగత విషయానికి, నా ట్రీట్మెంట్కి ప్రజల డబ్బు అన్నది ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి దాంతో నాకేంటి ట్రీట్మెంట్ నాకు అవసరం లేదు. నేను లేనోడినైతే సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటా, పర్లేదు, దేవుడి ద్వారా నాకు రూపాయి ఉంది, సో నా డబ్బు నేనే పెట్టుకుంటా. తర్వాత రవాణా ఖర్చులు అటు ఇటు వచ్చే మొత్తం
నా ప్రాబ్లం కాబట్టి నేను హైదరాబాద్ నుంచి ఈడకు వచ్చినాను కాబట్టి నేనే పెట్టుకుంటా. సో ప్రయాణ ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, అకామిడేషన్ ఖర్చులు ఈచిన మొత్తం పవన్ కళ్యాణ్ జేబుల నుంచే పెడుతున్నారు. పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ రూపాయి కూడా తీసుకోలేదు, తీసుకోడు కూడా. తర్వాత కొద్ది రోజుల క్రితం ఆయనకి సైనస్ సర్జరీ అయింది, గుర్తుందా, ముక్కుకి సంబంధించి. అప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కానీ జనసేన నుంచి కానీ తీసుకోవాలి. అంతా కూడా పవన్ కళ్యాణ్ సొంత డబ్బులే పెట్టుకున్నాడు. సో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక్కళ్ళని చూపించండి పవన్ కళ్యాణ్ లాగా ఇండియాలో, వరల్డ్ మొత్తం పక్కన పెట్టండి, ఇండియాలో ఒక్కళ్ళనో చూపించండి. ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, సరే ఒక మంత్రిగా ఉంటూ, సరే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పర్పస్ వెళ్ళినప్పుడు ఆ ఖర్చులు అనేవి ఏవైతే ఉన్నాయో ఎంతమంది అండి అసలు ఇటు గుంజేస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి డబ్బులు. అంత ఖర్చు ఎంత ఖర్చు అయినా రూపాయి కూడా తీసుకోలేదండి. ఇటువంటి వాడు అరుదండి. అది ఈరోజు యావత్తు దేశం షాక్ అవుతుంది. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, ఇంకొంతమంది ఏ క్యా ఆద్మీ హై అంటూ ఉన్నారు. ఏ మనిషే బాబు ఈ మనిషి అని చెప్పేసి. నేనైతే చెప్తాను కదా, హ్యాట్స్ ఆఫ్ అంతే, ఇంకెంతమంది ఏం చెప్పలేను. పవన్ కళ్యాణ్ నువ్వు నిజంగా సూపర్ అయ్యా.